ఏ పర్సన్ గోయింగ్ ఫ్రమ్ పాండిచ్చేరి టు ఊటీ అది travels 120 kilometers by steamer, 450 kilometers by train and 60 kilometers by horse. The journey occupies 13 hours 30 minutes and the speed of the train is 3 times that of the horse and the times that is the steamer. Find the speed of the train. మనకు చూడండి వాడు ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నాడమ్మా, ఒకడు ఎలా వెళ్ళాడంట 120 కిలోమీటర్స్ ఎంత వెళ్ళాడంటమా. స్టీమర్లు ఎంత వెళ్ళాడంటే 120 కిలోమీటర్స్ వెళ్ళాడు. స్టీమర్లు ఎంత వెళ్ళాడు 120 వెళ్ళాడు. తర్వాత ఎంత వెళ్తున్నాడు, రైల్లో ఎంత వెళ్తున్నాడు వెళ్ళాడు. గుర్రం పనీలు ఎంత వెళ్ళాడుమా 60 కిలోమీటర్స్ వెళ్ళాడు ఇంతవరకు. అక్కడ వాడికి పట్టిన మొత్తం టైం ఎంత అంట 13 hours 13 1/2 అవుతుంది. మొత్తం టైం ఏంటంటే 13 1/2 hours పట్టింది ఇంతవరకు. ఓకేనా, అవుతుందా రికార్డు? నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు చెప్పండి మా. వాడికి చూడండి వేగాలు ఎలా ఇచ్చాడు చెప్పండి. రైలు వేగం గుర్రం వేగం కన్నా ఎలా ఉంటుందో 3 రెట్లు ఉంటుందంట. స్టీమర్ కన్నా ఎలా ఉంటుందంట 2-3 రెట్లేనా. ద ట్రైన్ ఈజ్ 3 times దట్ ఆఫ్ ద హార్స్. అది 2 times ఏమోమా. దీనికన్నా 3 రెట్లు తీసుకుందాము, దీనికన్నా 2 రెట్లు ఉండొచ్చు అంతే కదా, 2 3 ఉండదు. క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ ఏమి ఇస్తాడు చెప్పడమా. ఒకటి ఎలా వెళ్తున్నాడు 120 kilometers దేంట్లో వెళ్తున్నాడు స్టీమర్లు, 450 kilometers ట్రైన్లో, హార్స్లో ఎంత అంటే 60 kilometers వెళ్ళాడు. మొత్తం టైం ఎంత పట్టింది అంటే 13 1/2 hours పట్టింది. మనకేమి ఇస్తాడు అంటే స్టీమర్ వేగం ఎలా ఉందంట, ట్రైన్ అంటున్నాడు కదమ్మా. క్వశ్చన్ చూడండి ఇంగ్లీష్లో చూద్దాం. చూడు వాడు ఎంత వెళ్తున్నాడు మా. ఫస్ట్ స్టీమర్లో ఎంత వెళ్తున్నాడు అంటే 120 వెళ్తున్నాడు. ట్రైన్లో ఎంత వెళ్తున్నాడు 450 వెళ్తున్నాడు. తర్వాత మా హార్స్లో ఎంత వెళ్తున్నాడు 60 kilometers పట్టిన టైం ఎంత అంటే 13.5 hours పట్టింది. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 3 times దట్ ఆఫ్ ద హార్స్. ట్రైన్ ఎలా ఉందంటే దీనికన్నా 3 times ఉందంట, దీనికన్నా స్టీమర్ కన్నా 2 times అనుకుందాం. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది చూడండి, వేగము ఇది 3 ఉంటే ఇది ఎంత ఉన్నట్టు చెప్పండి, 1 ఉంటే ఇది 2. ఓకేనా, అంతే కదమ్మా. ట్రైన్ వేగము స్టీమర్ వేగం కన్నా రెట్టింపు కాబట్టి రెట్టింపేనా, రెట్టింపు అంటే ఇది 1.5 వస్తుంది. మనకి ఏమి ఎలా వెళ్తున్నాడు వాడు, ఫస్ట్ దేని వెళ్తున్నాడు స్టీమర్ 120 స్టీమరు, ట్రైన్ ఎంత 450, హార్స్ ఎంత 60. ఇది 6 అయితే ఇది ఏమవుతుంది 3 అవుతుంది, ఇది 2 అవుతుంది. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు మొత్తం పడ్డ టైం ఎంత అంటే 13 1/2 hours పట్టింది ఇంతవరకు. ఓకేనా, ఇప్పుడు చూడండి మా, ఇది 30 ఇది 60 ఇది 20 అనుకుంటున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ పడ్డ టైం ఎంత చెప్పండి 4 hours. ఓకేనా, ఇక్కడ పడ్డ టైం ఎంతమా, ఎంత వస్తుంది మా 7.5 hours. ఇక్కడమా 3 hours. మొత్తం టైం చూడండి ఎంత పడుతుంది చెప్పండి 14.5 hours కదా. మొత్తం టైం ఎంత పట్టింది అంటే 14.5 hours ఇంతవరకు. ఓకేనా, మనకి ఇప్పుడు ఏది అడుగుతున్నాడు రైలు యొక్క వేగం. మనం రైలు వేగం ఎంత అనుకున్నాం చెప్పండి 60 అనుకున్నప్పుడు మనకి ఎంత వచ్చింది 14.5 వచ్చింది మా. కానీ నిజమంటే ఎంత రావాలి 13.5 అంటే ఎంత ఉంటుంది ఈ స్టెప్. ఓకేనా, ఒకసారి గూగుల్ చేయండి మా క్వశ్చన్ని. చేశారు ఆల్రెడీ, మీరు స్కాన్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్ అదే వస్తుంది. ఆ మిస్టేక్ ఉన్నది దాంట్లో అదే వస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే తీసుకుంటాం. ఇప్పుడు దాని ప్రకారం అయితే అదే వస్తుంది పాయింటర్లో. ఒకసారి బ్యాక్ వెళ్ళి ఇది ఏదది చాట్లో కాకుండా మీరు మామూలు జనరల్గా గూగుల్ చేయమన్నా, ఇది కొడితే అదే వస్తుంది మనకు ఆన్సర్. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి చూడ 14.5 అయితే 60 అనుకున్నప్పుడు 14/13 అంటే వేగం ఎక్కువనట్ట తక్కువనట్ట ఎక్కువనట్ట. కాబట్టి ఎంత అంటే 14.5/13.5 into 60 వేస్తాం అంతే కదా వేసేది. అంటే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి ఒకసారి చెప్పండి. ఏమి ఇచ్చాడు మనకు, ఫస్ట్ 120 kilometers బై స్టీమర్, 450 బై ట్రైన్, 60 kilometers హార్స్, 13 1/2. హార్స్కి 3 రెట్లు అంటే ఇది 1 అయితే 3. స్టీమర్ కన్నా ఎంత ఉంటుందంట 1.5 times. 1.5 times అంటే ఏమి ఉన్నట్టుమా, ఇది 1.5 ఉన్నట్టే కదా, అంటే రెట్టింపు అవుతుంది కదా అప్పుడు. ఇంటూ 1.5 times అప్పుడు 2 వస్తుంది మా ఇక్కడ. దీనికన్నా 1.5 times అంటే ఎంత ఉన్నట్టుమా. ఇది ఓకేనా. క్వశ్చన్ చూడండి మా ఎలా ఉందంట, స్టీమర్కి ట్రైన్ ఏమో 1.5 రెట్లు ఎక్కువ ఉందంట. అంటే ఇది 2 ఉంటే 2 into 1.5 అయితే 3 అవుతుంది కదా.
ఇంతవరకు ఓకేనా? అంటే వాటి రేషియో 2:3:1 ఉన్నట్టు. ఇమీడియట్గా దీన్ని 20 అనుకోండి, దీన్ని 30 అనుకున్నాం, దీన్ని 10 అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి ఎంత వస్తుంది చెప్పండి. ఇక్కడ 6 అవర్స్, ఇక్కడ 15 అవర్స్, ఇక్కడ 6, మొత్తం యాడ్ చేయండి 27 అవర్స్ వస్తుంది. మనము ట్రైన్ స్పీడ్ ఎంత అనుకున్నాం చెప్పండి. ట్రైన్ స్పీడ్ 30 అనుకున్నప్పుడు మనకు వచ్చిన టైం ఎంత అంటే 27 అవర్స్. కానీ వాడు ఇచ్చింది ఎంత చూడమా. అంటే టైం ఎక్కువ, స్పీడ్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అంటే 27/13.5 ఇంటూ 30, 1 2 ఆన్సర్ ఎంత అంటే 60 kmph. ఓకే, ఆన్సర్ ఎంత 60 kmph. ఇది ఆన్సర్. కాన్సెప్ట్ అర్థమైందా? ఇక్కడ రాసుకోవాల్సింది ఏది అంటే దాని వేగం ఎలా ఉందంట స్టీమర్ కన్నా 1.5 టైమ్స్. అదొక కరెక్షన్ చేసుకోండి. స్టీమర్కి ఎలా ఉందంటే 1.5 టైమ్స్. వెరీ గుడ్, రాసుకోండి. మనం చేసిన మోడల్ చేయండి. మీది చేశారా? ఏమి ఇస్తున్నాడు క్వశ్చన్? ఆల్రెడీ మనం చేసిన మోడలే. ఏమి ఇస్తున్నాడు క్వశ్చన్? ఇద్దరు వ్యక్తులు బయలుదేరారంట. ఒకటి ఏ నుండి, ఒకటి ఏ, ఇంకొకటి బి. పి నుండి క్యూకి ఇద్దరు ఒక చోట కలుసుకున్నారంట. కలుసుకున్న తర్వాత చూడండి ఒకటికి ఎంత టైం పట్టిందంట. ఇక్కడ ఈ ట్రావెల్ చేయడానికి 54 మినిట్స్ పట్టింది. రెండో వాడికి అయితే మొత్తం ట్రావెల్ చేయడానికి ఎవరికి పడుతుంది? బీకి ఎంత టైం పడుతుంది అన్నాడు. అంటే ఏం చేయాలి చెప్పండి. ఇక్కడ 54/60 ఇంటూ 24/60 స్క్వేర్ రూట్ ఆఫ్ చేసేస్తామా. చూడండి ఎంత వస్తుంది. 9తో పోతుందా? 9 6 9th కదమ్మా. 6 9s 6 10s 6 4s 6 10s. అంటే మనకు వచ్చే వాల్యూ చూడండి 36/100 అంటే ఎంతమ్మా 4/10 ఇంటూ 60 ఎంత చెప్పండి. 24 మినిట్స్ పట్టింది. 6/10 అంటే 36 మినిట్స్ మా. అంటే వాడు బయలుదేరిన 36 మినిట్స్ తర్వాత కలుసుకున్నారు. అంటే వీడికి ఎంత టైం పట్టింది? ఇక్కడ 36 మినిట్స్ ప్లస్ ఒక 24 ఎంత చెప్పండి. 1 అవర్. బయలుదేరిన ఎంత సమయం తర్వాత కలుసుకున్నారంటే 1 అవర్ తర్వాత కలుసుకున్నారు. అర్థమైందా? రాసుకోండి. ఒకసారి క్వశ్చన్ నెంబర్ 25 చూడండి మా. ఒకసారి క్వశ్చన్ నెంబర్ 25 చూడండి, చదవండి. అన్ ఏరోప్లేన్ ఫస్ట్ ఫ్లై విత్ స్పీడ్ ఆఫ్ 440 kmph and cover the certain distance. It still had covered 770 kilometers less than what it have already covered. But he fly with the speed of 660 kmph. The average speed of the entire flight was 500 kmph. Find the total distance covered. క్వశ్చన్ అర్థమైందా? ఒక విమానం మొదట గంట ఎంత చేసిందంట? 440 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిందంట. తర్వాత అప్పటికి ఎంత చేసిందంట? ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది అంటే ప్రయాణం చేసిన దానికన్నా 770 కిలోమీటర్స్ తక్కువ ఉందంట. నెక్స్ట్ ఏమి ఇస్తాడు? మొత్తం మీద యావరేజ్ స్పీడ్ ఎంత అంట? ఆ డిస్టెన్స్ 660 kmph వెళ్ళిందంట. మొత్తం మీద యావరేజ్ స్పీడ్ ఎంత? 500 kmph అయితే మొత్తం దూరం ఎంత అంట? క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి. ఒక ఫ్లైట్ ఫస్ట్ ఎంత దూరం వెళ్ళింది అంట? 440 కిలోమీటర్స్ వెళ్ళింది. ఇది ఓకే. యావరేజ్ ఎంత టైం వెళ్ళిందో తెలియదు. యావరేజ్ లో 440 kmph వెళ్ళింది. తర్వాత డిస్టెన్స్ ఎంత వెళ్ళింది అంటే ఫస్ట్ దానికన్నా ఈ డిస్టెన్స్ ఎంత వెళ్ళిందో దానికన్నా 770 కిలోమీటర్స్ తక్కువ వెళ్ళిందంట. ఆ దీని యొక్క వేగం ఎంత? 660 kmph. ఓవరాల్ యావరేజ్ స్పీడ్ ఎంత? 500 kmph. అయితే మొత్తం దూరం ఎంత ట్రావెల్ చేసింది? క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ ఒక ఫ్లైట్ ఎంత ట్రావెల్ చేసింది? ఒక ఎక్స్ దూరాన్ని 440 కిలోమీటర్స్ వెళ్ళింది. 440 kmph వేగంతో. ఆ టైం తెలియదు. రిమైనింగ్ ఎంత వెళ్ళింది అంటే రిమైనింగ్ వెళ్ళిన దూరం ఎంత? మొదట వెళ్ళిన దానికన్నా 770 తక్కువ ఉంది. అదెంత వెళ్ళింది? 660 kmph. అయితే ఓవరాల్ యావరేజ్ స్పీడ్ ఎంత? 500 kmph. అయితే క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత? క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ 500 kmph యావరేజ్ స్పీడ్, మొత్తం సగటు వేగం ఓవరాల్ గా ట్రావెల్ చేసింది ఎంత అంటే కొంత దూరం ఏమైందంటే 440 వెళ్ళింది, ఇంకొక దూరం 660 అయింది. మొత్తం మీద యావరేజ్ ఎంత అంటే 500 kmph. అయితే టోటల్ డిస్టెన్స్ ఎంత అన్నాడు. ఒక్కసారి ఈ క్వశ్చన్ మేము గూగుల్ చేయండి. అంతకన్నా ముందు ఒకటి చెప్తాను. మేము ఫస్ట్ అంటే ఈ టాపిక్ చేసేటప్పుడు నేను వినయ్ సార్ డిస్కస్ చేశాను ఏ స్టాండర్డ్ తీసుకోవాలని. వినయ్ సార్తో చెప్పాను నేను, సార్ జనరల్గా అయితే మామూలు అయితే 10 కాన్సెప్ట్ అయితే ఉంటాయి ఎస్ఐ వరకు, క్యాట్ వరకు అయితే ఇంకొక 5 కాన్సెప్ట్ డిస్కస్ చేస్తే క్యాట్ స్టాండర్డ్ అయితే సార్ అంటే సార్ ఒకే మాట అన్నారు తెలుసా వినయ్ సార్. సార్ ఈ మేబీ ఆ క్వశ్చన్స్ రావచ్చేమో, క్యాట్ క్వశ్చన్స్ కూడా పెట్టండి సార్, ఆ కాన్సెప్ట్ కూడా యాడ్ చేయండి సార్, ఎందుకంటే మేబీ రావచ్చేమో స్టాండర్డ్ పెరుగుతుంది కదా అని అన్నాడు. ఓకే, మీరైతే లైట్గా తీసుకోకండి మా. ఇప్పుడు ఎందుకు గూగుల్ చేయమంటే ఈ గూగుల్ సెట్ చేసి చూడండి మీరు జిఎస్ క్వశ్చన్ గూగుల్లో సెట్ చేస్తే ఆన్సర్ వస్తుంది, కానీ మ్యాథ్స్ ఈ మెథడ్స్ రావు, తెలుసో తెలీదు. మీరు గూగుల్లో సెట్ చేసేది 5 మార్కులు లేకుంటే 20 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఒకసారి చూడండి మనం ఇక్కడ డిస్కస్ చేసేది క్వశ్చన్ కోసం అయితే మీరు ఇంత దూరం రాకర్లా, మొబైల్ పట్టుకొని రూమ్లో కూర్చొని అవుతుంది కదా. మీరు ఇంత దూరం ఎందుకు వచ్చారు? కాన్సెప్ట్ కోసం. ఒకసారి గూగుల్ చేసి చూడండి ఆ క్వశ్చన్. చేశారా?
ఎక్స్ప్లెనేషన్ దొరికిందా? మీరు మ్యాథ్స్ మాత్రం ఏఐని ఎప్పటికీ కూడా అడగండి. మీరు మ్యాథ్స్ ఏఐలో చెక్ చేయకండి మా అన్న 2750. మరి ఎక్స్ప్లెనేషన్ లేదా దాంట్లో? యూట్యూబ్లో వచ్చింది. ఓకే, యూట్యూబ్లో ఏం చూడండి, అది ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా. ఫైనల్ ఆన్సర్ అయితే వస్తుంది కదా, చాట్ జీపీటీ ఏమని చెప్తుంది కదా, స్టెప్ బై స్టెప్ 3 మెథడ్ చూపించిందా? ఓకే, చేద్దామా క్వశ్చన్ని? ఓకే, తీసేద్దునా? మా క్వశ్చన్ అర్థమైంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే, మా ఫస్ట్ కొంత దూరం ఎంత వెళ్ళాడు? 440. ఓకేనా? ఎంత వెళ్ళాడు చెప్పండి? 660. యావరేజ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 500. డిఫరెన్స్ చూడ ఎంత ఉంది? 160. వీటి మధ్య డిఫరెంట్ ఎంత? 16 డిఫరెంట్. ట్రావెల్ చేసిన టైం డిఫరెంట్ ఎంత అంటే 8:3 మా. క్లియర్ అక్కడ? ఫస్ట్ నిజం అంటే చూడండి, 8 × 440, తర్వాత 3 × 660. చాలా ఎక్కువ వస్తుంది కదా ఉన్న ఆప్షన్లో. కాబట్టి ఆఫ్ తీసుకుందాం. చూడండి, దీన్ని 4:1.5 రాసుకోవచ్చా అంటే చూడండి, 440 × 4 ఎంత? 1760 అంతే కదా. నెక్స్ట్ 660 × 1.5 అంటే 660కి ఒక 330 యాడ్ చేస్తే చెప్పండి, 990 యాడ్ చేస్తుంది చూడండి, 0 15 2750. అది ఆన్సర్. ఓకే, అర్థమైందా? అంటే మీరు నేర్చుకోవాల్సింది క్లాస్ రూమ్ మ్యాథ్స్ సార్ని అడగాలి, చాట్ జీపీటీ అడుగుతాడు చెప్పదు మ్యాథ్స్ వరకు అయితే. అర్థమైందా? జిఎస్ అయితే మనం వెరీ గుడ్. మీరు చేయాల్సింది ఏంటంటే చాట్ జీపీటీ కానీ ఎక్సలెంట్ మెటీరియల్ బయట తీసుకోవచ్చు, కానీ మ్యాథ్స్కి మాత్రం మెథడ్స్ అయితే ఉండవు 100%. ఓకేనా? రాసుకోండి. అర్థమైందా? ఫస్ట్ అలిగేషన్ మెథడ్ అప్లై చేస్తున్నాం. ఇందాక కూడా అలిగేషన్ చేసాం. దేనికి? క్వశ్చన్కి అప్లై చేసాం ఇందాక కదా, అదే పెట్రోల్ కిరోసిన్కి. ఓకేనా? అదే కదా మనం అప్లై చేసింది. 36 40 అది అలిగేషనే కదా అప్లై చేసింది. తీసేనా? 18 కదా. 18th వన్ చూడండి, నేమ్స్ చూడు. 2 trains left from 2 stations P and Q towards station Q and P respectively. 3 hours after they meet, they were 675 kilometers apart. First train arrived at the destination 16 hours after the meet and the second train arrived at the destination 25 kilometers after the meet. How long did it take to the first train to make the whole trip? క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు? మనం ఇంతకుముందు చేసిన క్వశ్చన్కి ఇక్కడ డిఫరెంట్ ఏదంటే ఒక డిస్టెన్స్ అయితే ఇచ్చాడు. ఎంత? 675 కిలోమీటర్స్. మా జనరల్గా అది ఇచ్చినా మనం ఏం పట్టించుకోకర్లా, వాడు కన్ఫ్యూజ్ చేయడానికి ఇది ఇస్తున్నాడు. ఓకే, మనం చేసేది ఏం చేస్తాం చెప్పండి, ఇది తీసేసేయండి. మనకేమి ఇస్తాడు చెప్పండి? పి నుండి ఒకటి స్టార్ట్ అయ్యాడు, రెండోవాడు క్యూ నుండి. రెండు కలిసిన తర్వాత ఒకటికి ఎంత టైం పట్టింది? 16 hours పట్టింది. రెండోవాడికి ఎంత? 25 hours. ఒకటికి ఎంత? 16 hours. రెండోవాడికి ఎంత? 25 hours కదా ఇంతవరకు. ఓకేనా? అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ చేసేసి చూడండి, 16 × 25 స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే 4 × 5 ఎంత? 20 hours మా. రెండవ రైలుకి కదా వాడు అడిగేది. మొదటి రైలుకి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. అంటే 20 hours + 16 ఎంత? 36 hours అనేది ఆన్సర్. అర్థమైంది? ఆన్సర్ ఎంత? 36 hours. 2 ships meet ocean and then one ship goes to south and the another ship goes to west, both traveling at the constant speed. 2 hours later there are 60 kilometers apart. If the speed of the one of the ship is 6 kmph more than the other, then the speed of the kmph for the slower ship is. మా 2 షిప్పులు ఉన్నాయంట. అవి ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యాయంట? సముద్రంలో మిడ్ పాయింట్ నుండి బయలుదేరాయి. ఒకటేమో సౌత్కి, ఒకటేమో వెస్ట్కి బయలుదేరాయంట. 2 గంటల తర్వాత వాటి మధ్య దూరం అవుతుందంట 60 kilometers ఉందంట. నెక్స్ట్ టైం ఇస్తున్నాడు ఒకదాని వేగం రెండో దానికన్నా ఎంత ఉందంట? 6 kmph ఎక్కువ ఉంటే స్లోవర్ ట్రైన్కి షిప్ యొక్క వేగం ఎంత అంటున్నాడు. క్వశ్చన్ అర్థమైంది? ఒకసారి ట్రై చేయండి. చేద్దామా? ఒక క్వశ్చన్ గమనించండి. ఏమి ఇస్తున్నాడు? ఒక 2 షిప్పులు స్టార్ట్ అయ్యాయంట మిడ్ పాయింట్ నుండి. ఇక్కడ నుండి అనుకుందాం. ఒకటి ఎలా వెళ్తుంది చెప్పండి? సౌత్కి వెళ్తుంది. రెండోది ఎంతమా? ఒకటి వెస్ట్ అవుతుంది, ఒకటేమో సౌత్కి వెళ్తుంది. 2 hours తర్వాత వాటి మధ్య దూరం ఎంత ఉందట? అంటే ఇదే కదా 60. చూడమ్మా, ఇది ఏది చెప్పండి? రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. 60 ఉంటే 5 4 3నే కదా. అంటే ఇంటూ 12 అయినా, అంటే ఇంటూ 12 ఎంత? ఇది 48 kilometers వెళ్ళినట్టు ఇది ఇంటూ 12 ఎంత? 36. క్లియర్ అక్కడ? ఎన్ని అవర్ తర్వాత మాది తిరిగింది? 2 hours. అంటే బై 2 ఎంత? 24. ఒక దాని వేగం 24 kmph, రెండో దాని వేగం 18 kmph. మధ్య డిఫరెంట్ 6 కదా.
ఇప్పుడు అడిగింది ఏది చెప్పండి, దేని వేగం అడుగుతున్నాడు? ఆన్సర్ ఎంత అంటే 18. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే మిడ్ పాయింట్లో రెండు షిప్పులు ఉన్నాయి మా. ఒకటి ఎలా వెళ్తుంది అంటే సౌత్కి వెళ్తుందంట, వెస్ట్ వెళ్తుంది. ఇంకోటి ఎలా వెళ్తుంది? సౌత్ వెళ్తుంది. ఓకే, సౌత్కి వెస్ట్కి వెళ్తుంటే వీటి మధ్య దూరం 60 అంటున్నాడు. అంటే జనరల్గా వీటి మధ్య దూరం అంటే ఇదే కదా మా, పైథాగరస్ లాగా రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. ఇది హైపోటెన్యూస్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు చెప్పండి, ఇది 90 degrees ఉన్నట్టు కదా. అంటే ఇది ఏముంటున్నట్టు చెప్పండి, ఇది 60 వచ్చింది అంటే 543 కదా పైథాగరస్ లా ప్రకారం. అంటే 60 ఉంది కాబట్టి 5 తీసుకుంటున్నా. అంటే ఏమవుతుంది చెప్పండి, 5 × 12 చేస్తేనే కదా 60 వస్తుంది. అంటే ఇంటూ 12 చేస్తే ఎంత? 48. ఇంటూ 12 చేస్తే ఎంత? 36. అంటే దాని అర్థం చూడండి మా, ఇలా ఉంది. ఇక్కడ 60 ఉంటే ఇక్కడేమో 36 వచ్చింది, ఒకటి ఎంత? 48. ఎన్ని గంటల తర్వాత? 2 hours. అంటే బై 2 చేస్తే ఎంత? 24 kmph వేగంతో ఒకటి వెళ్ళింది. బై 2 చేస్తే ఎంత? 18 kmph వేగంతో రెండోది వెళ్ళింది. మనకు అడిగింది స్లోవర్ది అడిగాడు కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 18 kmph. A and B are two railway stations 90 km apart. A train leaves A at 9 a.m. heading towards B at the speed of 40 kmph. Another train leaves B at the 10:30 a.m. heading towards A at the speed of 20 kmph. The trains meet each other. ఒక ట్రైన్ ఎలా వెళ్తుందంట, మధ్య దూరం ఎంత ఇచ్చాడు? 90 kilometers ఉందంట. ఒకటి ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పండి? 9 AM స్టార్ట్ అయింది. దాని వేగం ఎంత ఉంది అంటే 40 kmph ఇచ్చాడు. రెండో రైలు ఎప్పుడు స్టార్ట్ అయింది? 10:30కి స్టార్ట్ అయింది. దాని వేగం ఎంత ఇస్తాడు? 20 kmph. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ 9కి స్టార్ట్ అయింది, అది 10:30 అంటే గ్యాప్ ఎంత ఉంది? 1.5 అవర్. ఇది ఎంత వెళ్తుంది మా? 40 × 1.5 hour 60 కదా. అంటే 60 kilometers వెళ్తే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు ఇప్పుడు? 30. అంటే ఇక్కడ 10:30, ఇక్కడ కూడా ఎంతమా? 10:30. అంటే 30/2 వేగాలు యాడ్ చేయండి 60. ఇక్కడది 40 + 20 అంటే టైం ఎంత? హాఫ్ అన్ అవర్. అంటే చూడండి మా, 10:30కి ఒక 30 minutes యాడ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 11 AM ఆ రెండు కలుస్తాయి. క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తాడు. ఏ ట్రైన్ ట్రావెల్ at 1/3 of his usual speed and hence reach the destination 30 minutes after the scheduled time. అంటే యూజువల్ టైం కనుకొచ్చు కదా మీ సెంటెన్స్ నుండి. ఒక ట్రైన్ ఏం చేస్తుందంట, దాని అసలు వేగంలో ఎంత వెళ్తుంది? 1/3 వెళ్ళేందుకు ఎంత లేట్ అయిందంట? 30 minutes లేట్ అయింది. అంటే దాని యూజువల్ టైం ఏమవుతుంది చెప్పండి? 1/2 × 30 ఓకేనా? 15 minutes రీచ్ కావాలి ఇంతవరకు ఓకేనా? దానికి బట్టే టైం ఎంత అంటే 15 minutes. ఇప్పుడు ఏమి ఇస్తాడు చెప్పండి? ద ట్రైన్ ఇనిషియల్లీ ద ట్రావెల్ ద యూజర్ స్పీడ్ 5 minutes. అంటే ఫస్ట్ ఏం చేసింది అంటే 15 నిమిషాలు ట్రావెల్ చేస్తుంది. ఇది ఓకేనా? ట్రావెల్ చేసింది ఎంత అంటే 15 minutes లో ఫస్ట్ 5 minutes దాని వేగంతోనే వెళ్ళిందంట. అంటే రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత టైంలో వెళ్ళాలి? 10 minutes వెళ్ళాలి. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు ఏమేం చెప్పండి, అక్కడ ఏం తీసుకుంటుంది చెప్పండి? 4 minutes ఫర్ ఎమర్జెన్సీ స్టాప్. 4 నిమిషాలు ఆగిందంట. అంటే రిమైనింగ్ టైం ఎంత ఉంది మా? 6 minutes కదా టైం ఉంది. అంటే వెళ్ళాల్సింది ఎంత? నిజమంటే 10, వెళ్ళాల్సింది ఎంత అంటే 6 ఉంది. అంటే చూడండి, అంటే స్పీడ్ ఎలా ఉన్నట్టు ఇప్పుడు 6 వెళ్ళాల్సింది 10 కదా. అంటే ఎంత ఉన్నట్టు మా? 3. ఇప్పుడు ఎంత వేగం పెంచాలి చెప్పండి? వేగం ఎంత పెంచాల్సింది వచ్చండి? 2/3 × 100 అంటే ఎంత? 66.6% పెంచాలి. అర్థమైంది? ఇంకోసారి చెప్పాలా? ఫస్ట్ ఏం ఇస్తున్నాడు చెప్పండి? వాడు ఇచ్చిన సెంటెన్స్ దీని ప్రకారం వాళ్ళు యూజువల్ టైం ఫైండ్ అవుట్ చేయాలి. యూజువల్ టైం ఏమవుతుంది చెప్పండి? 1/3 వెళ్ళేందుకు 30 minutes అంటున్నాడు. అప్పుడు ఏం చేస్తాను చెప్పండి? 1/2 × 30 15 minutes. ఇప్పుడు జస్ట్ మీరే ఇంక్లూడ్ చేసుకోండి. మీరే ఒక చోటికి వెళ్తున్నారు, 15 నిమిషాలు వెళ్ళాలి. 5 నిమిషాలు మీరు మామూలు వేగంతో వెళ్ళారు. అంటే రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత టైంలో వెళ్తారు? 10 minutes వెళ్ళాలి. అంటే రిమైనింగ్ చూడండి, వెళ్ళాల్సిన 15 minutes మీరు 5 minutes వెళ్ళారు. అంటే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు? 10 minutes ఉంది మీకు టైం. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే ఒక 4 minutes మీరు లేట్ చేశారు. అంటే మీకు ఉన్న టైం ఎంత? 6 minutes కదా. అంటే ఇప్పుడు చూడండి మా, టైం రేషియో ఎలా ఉన్నట్టు? 6:10 కదా. అంటే ఎంత ఉన్నట్టు చెప్పండి? అంటే ఇప్పుడు 3 వెళ్ళాల్సిన వాళ్ళు ఇప్పుడు 5 వెళ్తే వెళ్తారు కదా. క్లియర్ అక్కడ? అంటే ఎంత శాతం పెంచారు? 2/3 × 100 అంటే పెరిగింది ఎంత అంటే 66.6%. ఆన్సర్ ఎంత అంటే 66.6%. అర్థమైందా? ఈ స్టెప్ ఇంకోసారి చెప్పాలా? మా 5 నిమిషాలు అయిపోతే రిమైనింగ్ ఎంత? 10 minutes వెళ్ళాలి. అంటే మీకుంది 10. ఇప్పుడు 4 minutes ఏంటంటే రిమైనింగ్ ఎంతున్నట్టు? 6 minutes కదమ్మా. అంటే వేగాలు 6 వెళ్ళాల్సింది 10 వెళ్తున్నట్టే కదా. అంటే రేషియో ఎలా ఉన్నట్టు? 5:3 ఉన్నట్టు. అంటే మీరు ఇంతకుముందు వెళ్ళేది 3, ఇప్పుడు వెళ్ళాల్సింది 5. ఎంత శాతం పెంచారంటే 2/3 × 100 66.6% పెంచారు. చిన్న కరెక్షన్ చేసుకోండి మా.
డిస్టెన్స్ బిట్వీన్ టూ సిటీస్ ఈస్ 1080 కిలోమీటర్స్. ఓకే, క్వశ్చన్ నెక్స్ట్ క్లాస్లో చేద్దామా. ఇప్పుడు డిస్కస్ చేసింది ఏమైనా డౌట్ ఉంటే చూడండి ఒకసారి రివర్స్ అర్థం చూడండి. ఇదైతే చేయగలరు కదా, నేను డిస్కస్ చేశాను. ఇక్కడ 2 మోడల్స్ ఉంటాయి. ఓన్లీ టైం ఇస్తాడు, ఇక్కడ డిస్టెన్స్ కూడా ఇచ్చాడు. ఓన్లీ టైం ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే రేషియో తీసుకొని చేస్తాం. ఓకేనా. తర్వాత చూడండి ఈ క్వశ్చన్ మనం చేసిన ఫస్ట్ క్వశ్చన్ యావరేజ్లో ఏ మోడల్ అదే అప్లై చేస్తాం. మరి దీన్ని షార్ట్ చేసి రేపు చెప్తాను. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు. సిగ్నల్ వ్యవస్థ కారణంగా 2 రైళ్లు ఒకదాని పక్షిది కదా, పక్షి వేగం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ మా స్కూటర్ వేగం. ఈ క్వశ్చన్ ఎలా చేస్తాం చెప్పండి. అలిగేషన్ అప్లై చేస్తాం. 40 చేస్తాం, తర్వాత ఏం చేస్తాం చెప్పండి మా 20, మిడిల్ ఏం చేస్తాం 38 తీసుకుంటాం. ఎంత 9:1 వస్తుంది. దాన్ని బట్టి 3 రూపీస్ 1 రూపీ, అంటే 9 3 27 రూపీస్ 1 28. నిజమంటే 30 రూపీస్. కాబట్టి గ్యాప్ ఎంత వాడికి ఎంత 2 రూపీస్ లాభం. నెక్స్ట్ క్వశ్చన్ మా ఒక రైలు 150 కిలోమీటర్స్ ప్రయాణం చేసిన తర్వాత ప్రమాదం గురి దాని వేగం 3/5 వంతుకు తగ్గించాడు. 8 గంటలు ఆలస్యమైంది. అయితే అదే ప్రమాదం 300 ఫర్దర్ 360 కిలోమీటర్స్ అంటున్నాడు. అప్పుడు ఏం చేస్తాను చెప్పండి. దీన్ని 2 క్వశ్చన్స్ అడుగుతాడు. ఒకటి ఏమడుతాడు చెప్పండి. స్పీడ్ అడగొచ్చు, డిస్టెన్స్ అడగొచ్చు మా. అంటే డిస్టెన్స్ అడిగినప్పుడు ఏం చేస్తాం, గ్యాప్ ఎంత ఉంది 8కి 4కి 4 అనేది 360 అయితే 8 ఎంత 720 ప్లస్ 150 యాడ్ చేస్తాం. ఇది ఓకేనా. రెండో మోడల్ స్పీడ్ అడిగినప్పుడు ఏం చేస్తాము, యూజువల్ స్పీడ్ అప్లై చేసుకుంటాం. అంటే 3/5 అంటే 3/2 × 4 6 అవర్స్. 360/6 ఎంత 60 kmph. ఈ మోడల్ దీంట్లో ఎలా ఆడుతాడు అంటే 150 కిలోమీటర్స్ ఇచ్చాడు కదా, అలా కాకుండా అక్కడ టైం ఇస్తాడు. 4 గంటల ప్రయాణం తర్వాత అంటాడు. అప్పుడు ఏం చేస్తాం చెప్పండి. మనకు స్పీడ్ ఎంత వచ్చి 60 వచ్చిందా, 60 × 4 240, 720 ప్లస్ 240 అక్కడ యాడ్ చేస్తాం. ఓకే. తర్వాత ఇక్కడ ఏమి ఇస్తాడు చెప్పండి. 3/5 వంతు అంటున్నాడు కదా, అలా కాకుండా దాన్ని పర్సెంటేజ్లో చెప్తాడు. దాని వేగాన్ని 80% తగ్గించారు అని. అంటే 2 మోడల్ చూడండి. ఒకటి ఏమి ఇస్తాడు అక్కడ టైం ఇస్తాడు, రెండోసారి ఏమి ఇస్తాడు అక్కడ పర్సెంటేజ్ అని ఇస్తాడు. కాన్సెప్ట్ అయితే ఇదే. ఓకే. నెక్స్ట్ మా ఇది అర్థమైంది కదా. ఒకటి 120 వెళ్తుంది, రెండోది 450, తర్వాత 60. వాడు ఇచ్చిన రేషియో 2:3:1 ఉంది. మనం 20, 30, 10 అనుకుంటాం. మనకు వచ్చిన టైం తీసుకొని దాంతో కంపేర్ చేస్తాం. నెక్స్ట్ వన్ మా 54, 24 ఇచ్చాడు. అడిగాడు 54/60 × 24/60 వేస్తాం. మనకు ఒక టైం వస్తుంది, దాన్ని ప్లస్ 24 యాడ్ చేస్తాం. ఇది ఓకేనా అందరికీ. నెక్స్ట్ వన్ మా ఈ క్వశ్చన్లు కూడా చూడండి. 675 అవసరం లేదు. ఏం చేస్తాం చెప్పండి. 16 × 25 స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే 4 × 5 ఎంత 20 అవర్స్ ప్లస్ ఒక 16 ఎంత 36 అవర్స్. నెక్స్ట్ వన్ మా 2 మోడల్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి. దీన్ని ఏది అప్లై చేస్తాం, పాస్కల్ అప్లై చేసుకుంటాం. ఓకే. 60 అనేది అయితే రెండవది అవుతుంది 48 అవుతుంది, కూడా 36 వస్తుంది. స్లో అడిగాడు కాబట్టి 36/2 18 km. నెక్స్ట్ వన్ మా చూడండి. ఈ మోడల్ ఎలా చేస్తాం చెప్పండి. 10 × 9 ఎంత 90 ఫ్యాక్టర్స్ మధ్య డిఫరెంట్ ఎంత రావాలి 9 ఉండాలి. ఏం తీసుకోగలం 15 6 అంటే 15 అనేది ఏమో స్లో దానికి బట్టేది, 6 అనేది 2 బయలుదేరిన కలిసిన తర్వాత. నెక్స్ట్ క్వశ్చన్ మా అంతే కదా 90 kmph ఉన్నాయన్నాడు. 40 × 1.5 అంటే 60 వెళ్తాయి. రిమైనింగ్ ఎంత ఉన్నట్టు 30/2 యొక్క వేగాలు ఎంత ఉన్నట్టు 60. 30/60 అంటే హాఫ్ అన్ అవర్. అంటే 10:30కి ఒక హాఫ్ అన్ అవర్ చేస్తే 11. అది ఆన్సర్. ఇది చూడండి. టోటల్ యూజువల్ టైం అనుకుంటాం. యూజువల్ టైం ఎంత వచ్చింది 15 మినిట్స్ వస్తుంది. 15 మినిట్స్లో 5 మినిట్స్ పోతే రిమైనింగ్ ఎంత 10 మినిట్స్ ఉన్నట్టు. ఇప్పుడు ఒక 4 మినిట్స్ లేట్ అయిందంటే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు 6 కదా. 6:10 అంటే మనకి స్పీడ్ రేషియోలో ఉన్నట్టు 5:2, 3:5. ఎంత పెంచాలి అంటే 2/3 × 100 ఎంత 60